సో ఇంత సడన్గా ఎందుకు భూ పోరాటం అని స్టార్ట్ చేశారంటే ఇప్పుడే గుర్తుకు వచ్చారా మీకు ఉద్యమకారులకి భూ పోరాటం చేయాలని? అంటే విప్లవం ఎప్పుడు స్టార్ట్ అయినా, ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయినా మొదటి ప్రశ్న మీలాగానే అందరూ అడుగుతారు, ఇప్పుడే స్టార్ట్ అయిందా, గతంలో ఏం చేశారని. కానీ ఉద్యమాలు విప్లవాలు అనేది ఇదే రకంగా పట్టుకొస్తాయి. చేసిన అన్యాయాల మీద కొట్లాడినప్పుడు ఇదే రకంగా అవమానాలు ఉంటాయి. అవన్నీ తట్టుకోవడం మాకు తెలంగాణ ఉద్యమం ఒక గుణ పాఠాలు నేర్పింది. కాబట్టి ఆ పాఠాలన్నింటినీ మేము మెలుకు వేసుకొని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాం. మేము గతంలో చెప్పినాం, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కవితక్క గారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించబడిన తర్వాత నేను ఆ ప్రభుత్వంలో భాగస్వామినే, కానీ నేను చెప్పినప్పటికీ కూడా కొన్ని చేయలేకపోయారు. కాబట్టి ఆ దాంట్లో పాపం నా భాగం కూడా ఉంది, నన్ను క్షమించమని చెప్పిన తర్వాతనే ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళారు, ఉద్యమకారుల పక్షాన నిలబడ్డారు. ఉద్యమకారుల పక్షాన ఒక డెడ్లైన్ కాదు, గతంలో 2-3 సార్లు డెడ్లైన్ ఇచ్చినాం. జూన్ 2 అనేది రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ జూన్ 2 నడిస్తే ఉద్యమకారులంతా ఆకాంక్షలు బాగుపడతాయి, వాళ్ళ ముఖంలో సంతోషం చూడవచ్చు. ఆ రోజు వరకు ఇవ్వండి అని చెప్తే భూములు ఎక్కడ కనీసం ఏమి చేయనటువంటి పరిస్థితి చూసినాం. కానీ మేము ఇచ్చిన ప్రెజర్ వల్ల, మేము పెట్టిన ఆత్మగౌరవ సభల వల్ల, మేము పెట్టిన ప్రెస్ మీట్ల వల్ల దిగి వచ్చి ప్రభుత్వం కేకే కమిటీ అని వేసింది. కేకే కమిటీ వేసిన ఏం చేస్తారు వాళ్ళు? 4 సభలు పెట్టుకుంటూ 4 ఛాయలు దాగిపోతారు తప్ప ఉద్యమకారుల పక్షం నిలబడి ఎక్కడ కనబడట్లే కదా. కాబట్టి మేము ఒకటేసారి డిసైడ్ అయినాం, కవితమ్మ గారు ఏది పట్టుకున్నా గమ్యాన్ని ముద్దాడదాకా వెనకపోరు. గతంలో జాగృతి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో కానివ్వండి, లేకపోతే మహాత్మా జ్యోతిబా స్టాచ్యూ విషయంలో కానివ్వండి, లేకపోతే బీసీ బిల్లు విషయంలో కానివ్వండి, ఇట్లా ఏ రకంగా చూసినా కూడా మహిళా బిల్లు విషయంలో కానివ్వండి, ఒకసారి తను పట్టుకున్న విషయాన్ని దింపేదే ఉండదు అన్నట్టుగా ముందుకు పోతా ఉంది. ఇప్పటి నుండి ఉద్యమకారులకు ఏ ఒక్క అవసరం ఉన్నా, ఎవరు ఇబ్బంది పడ్డా కూడా ఖచ్చితంగా మా తెలంగాణ రక్షణ సేన అంటేనే తెలంగాణకు ఒక రక్షణ వలయం లెక్క, ఒక సేన లెక్క నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యమకారుల పక్షాన, అన్ని వర్గాల పక్షాన మేము పోరాడతాం. దాంట్లో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఓట్లాడితేనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. భూ పోరాటం అనేది పెద్ద నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకొని మనం మన భూములు మనం పంచుకోవాల్సిందే. ఎందుకంటే ఉద్యమకారులు మన రాష్ట్ర ఏర్పాటుకు మనం ఉన్నాం. ఈ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు మీకు. కాబట్టి అట్లాంటి చేసిన వాళ్ళని మీరు అవమానపరిచే విధంగా, చేసే విధంగా మాట్లాడుతారు. కాబట్టి ఇప్పుడు మేము భూ పోరాటం తీసుకోవడం జరిగింది. సో మేము ఇదైతే విన్నాము, భూ పోరాటం భూమి వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే అక్కడి నుంచి కదిలేది లేదు, అక్కడే వంట వరకు అన్ని కూడా అక్కడే నిర్వహించుకుంటున్నామని చెప్పని అన్నారు టీఆర్ఎస్ నుంచి. ఇది నిజమేనా? అంటే భూ పోరాటము మేము పిలుపునియడం ఇది కొత్త ఏం కాదు. గతంలో కరీంనగర్లో కూడా చేసినాం. కరీంనగర్ నిలబడ్డాం, జెండాలు కట్టినాం, గుడిసెలు వేపించినాం, ఆ తర్వాత అక్కడ వంట వార్పు నిర్వహించినాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలంటే ఈరోజు చేసి ఊరుకుంటాము అక్కడే అంటే కాదు, ఒక ఉద్యమ పంతా ఉంటుంది. ఆ ఉద్యమ పంతా ప్రకారంగా ఏ రకంగా చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, మనం అనుకున్నటువంటి ఉద్యమకారులకు న్యాయం జరుగుద్ది అనే విధంగా మేము ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి ఇప్పటి నుండి కార్యాచరణ అనేది ఉద్యమకారులకు భూములు వచ్చేదాకా, ఉద్యమకారులు గుర్తింపు కార్డులు వచ్చేదాకా, ఉద్యమకారులు సంక్షేమ బోర్డు ఏర్పడేదాకా, అమరవీరులను గుర్తించేదాకా కూడా మా పోరాటం ఉంటుంది. ఎక్కడ వెనక్కి తగ్గేది ఉన్నమాట వాస్తవం. ఎందుకని ఉప్పల్నే చూస్ చేసుకున్నారు? ఉప్పలనే కాదండి, హైదరాబాద్ నడిబొడ్డున మీరు మీ బృందానికి, మీ మంత్రివర్గానికి, మీ అన్యామణులకు అందరికీ కూడా 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తున్నారు కదా. హైదరాబాద్ నడిబొడ్డున ఉద్యమకారులకు ఏం తప్పు చేసిరు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో కాస్ట్లీ భూములు మాకెందుకు ఇవ్వకూడదు అనే ఒక నినాదంతో మేము ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో ఒక ఉప్పల బాగైతేనే కాదు, ఎక్కడ గవర్నమెంట్ జాగాలు ఉన్న ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి అందేంత వరకు కూడా మా భూ పోరాటం ఆగదు. ఒకవేళ జూలై 2 లోపు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే ఉంటే మాత్రం రాబోయే కార్యాచరణ కూడా తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటాం, జిల్లా కేంద్రాలు తీసుకుంటాం, మండల కేంద్రాలు కూడా తీసుకొని ఉద్యమకారులకు న్యాయం చేసేంత వరకు కూడా వారి వెంట నిలబడతాం.